హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. ఈరోజు మీకు మొబైల్స్ గురించి ఒక సేఫ్టీ మెజర్ చెప్పబోతున్నాను. మనము ఎంతో ఇష్టంగా ఎంతో సెర్చ్ చేసి మరి మంచి మొబైల్స్ తీసుకుంటాము. మొబైల్స్తో తీసుకున్న తర్వాత మనకి మంచి పౌచెస్ కూడా తీసుకుంటామండి. మనం మొబైల్స్ తీసుకున్న తర్వాత వాటికి పౌచెస్ వేస్తాం కదా, ఆ పౌచెస్లో కరెన్సీ కానీ ఏ పేపర్స్ కానీ ఏవి పెట్టకూడదండి. ఎందుకని చెప్తున్నానంటే మా ఫ్రెండ్కి ఒక మొబైల్లో పౌచ్లో కరెన్సీ పెట్టుకునింది చాలా రోజులు. ఒకసారి ఏమైందంటే ఫోన్ సిగ్నల్ లాస్ట్ అయిపోయింది. ఎంత సిగ్నల్స్ ట్రై చేసినా సర్వీస్ సెంటర్కి ఫోన్ చేసినా కానీ కస్టమర్ కేర్కి వాటికి ఏమీ రాలేదండి సిగ్నల్స్. ఇంకా వేరే దారి ఏముందని చెప్పి ఫోన్ అప్పటికి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినా కానీ రాలేదు, ఎంతో అప్డేట్ చేసినా రాలేదండి. సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళారు తను. సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే ఆ ఫోన్ చూసి చెక్ చేసిన అతను, సర్వీస్ సెంటర్ అతను ఫస్ట్ అడిగిన క్వశ్చన్, మీరు మొబైల్ పౌచెస్లో డబ్బులు ఏమన్నా పెడుతున్నారా అని అడిగారండి. అమ్మాయి అవునని చెప్పింది. ఎందుకని మొబైల్ పౌచెస్లో కరెన్సీ పెట్టకూడదు? మొబైల్ పౌచెస్లో మనం పెట్టే కరెన్సీ వల్ల మొబైల్ మనం వాడేటప్పుడు కొంచెం హీట్ జనరేట్ అవుతుందండి. కరెన్సీ మనము వాడే కరెన్సీ కెమికల్స్ యూస్ చేస్తారు తయారు చేసేటప్పుడు. ఆ కెమికల్స్ వల్ల మన ఫోన్ నుంచి వచ్చే హీట్తో పాటు ఈ కెమికల్స్ యూస్ చేసిన కరెన్సీతో ఎక్కువ హీట్ జనరేట్ అయిపోతుందండి. అందువల్ల ఫోన్ సాఫ్ట్వేర్ పోవచ్చు, లేకపోతే ఫోను బరస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎర్లీగానే వచ్చారు, లేకపోతే ఇంకొన్ని రోజులు ఆగుంటే ఫోన్ పాడయ్యేది అని సర్వీస్ సెంటర్ వాళ్ళు చెప్పారు. అందుకని దయచేసి అందరూ మైండ్లో పెట్టుకోండి. ఎవ్వరు కూడా కరెన్సీ కానీ ఇంకేదన్నా పేపర్స్ కానీ ఏ వస్తువులు కూడా ఫోన్ పౌచ్లో పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఫోన్ నుంచి వచ్చే హీట్ని మనం తగ్గించుకోవాలి, కానీ కరెన్సీ అట్లాంటివి పెట్టి ఇంకా పెంచకూడదు. అందరికీ ఈ సేఫ్టీ మెజరు మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. సో ప్రతి ఒక్కరు కూడా ఫోన్ పౌచ్లో కరెన్సీ కానీ ఏవి కానీ దయచేసి పెట్టద్దండి. కరెన్సీ అనే కదా, ఏవి పేపర్స్ కూడా పెట్టద్దు. మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.